అందరికీ నమస్కారం. మనం వేదిక్ స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మనం దాన్ని వేదిక్ చిన్మంత్ర అని కూడా అంటూ ఉన్నాము. అయితే ఇవి చాలా సూక్ష్మమైన, చాలా శక్తివంతమైన బీజాక్షరాల్లాగా మనం అనుకోవచ్చు. మన యొక్క వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్న కొన్ని వర్డ్స్ని తీసుకుని మనం వాడుతున్నాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో, మన యొక్క సుప్త చేతనలో వాటి యొక్క అవి నిక్షిప్తమైందనుకోండి. నిక్షిప్తమైనప్పుడు వాటి యొక్క శక్తి, వాటికి ఎప్పుడైతే అది సనాతనంగా వాడుతూ వచ్చిన వాటి యొక్క శక్తికి కనెక్ట్ అవుతాం. ఇది టన్ అనే వర్డ్ తీసుకుందాము. టన్ అనేది టా రాసి హిందీలో పైన చుక్క పెడతాం కదా, టన్. తెలుగులో చూస్తే టన్ అని రాసుకోవచ్చు. అది మనం కావాలంటే హిందీలోనే మనం ఈ చేతి మీద రాసుకుంటాం. ఎడమ చేతి మీద ఏదైతే ఏ ఎనర్జీ అయినా మనకు యూనివర్స్ నుంచి తీసుకునేది, దైవశక్తిని తీసుకోవడం అనేది లెఫ్ట్ హ్యాండ్ లోపల నుంచి వస్తుంది. కాబట్టి మనము శరీరంలో నేవల్కి పైనే రాసుకోవాలి. మామూలుగా మిగిలిన స్విచ్ వర్డ్స్ అయితే ఇంగ్లీష్లో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇది ఈ నేవల్కి పై భాగంలో ఎక్కడైనా రాయొచ్చు. ఎడమ చేతి వైపు ఈ టన్ అని రాసుకుని మనము దాన్ని కనెక్ట్ అయ్యి, దాన్ని కనెక్ట్ కావాలంటే మీరు ఒకసారి రాసి టన్ అని రాసి 3 సార్లు చాంట్ కింద 108 సార్లు చేస్తే అది నిక్షిప్తం అవుతుంది. అలా మీరు 21 డేస్ మీరు 108 టైమ్స్ చాంట్ చేసుకున్నా అవుతుంది. అంతకన్నా మీకు ముందు కావాలి, లేకపోతే ఇంకా మాకు చాలా శక్తివంతంగా మాలో ఇన్స్టాల్ కావాలి అనుకుంటే మేము కొన్ని ఈ దివ్యశక్తి ప్రక్రియల ద్వారా, శక్తిపాత ప్రక్రియ ద్వారా మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్ అనేది మా కోర్సులో కానీ మీరు అడిగినప్పుడు గూగుల్ ఫామ్ పెట్టాము, అందులో అడిగినా మీకు అది ఇస్తాము. మీ యొక్క సమస్య రాస్తే ఏవైతే ఒకేసారి 2-3 స్విచ్ వర్డ్స్ కూడా మీరు చేయొచ్చు. ఈ టన్ అనేది బ్రహ్మ నుంచి వచ్చిన శక్తి. అది మనం కళ్ళు పూసుకుని ఆ శక్తికి కనెక్ట్ అయ్యి టన్ 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 అని చేసుకోవాలి. ఈ టన్ చేసినప్పుడు ఏంటి, ఎనీ పెయిన్, ఎక్కడ శరీరంలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే మీరు దాని మీద ఫోకస్ చేసుకుని ఈ టన్ అనేది ఆ వైబ్రేషన్తో అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ సౌండ్, ఆ యొక్క దాని యొక్క తరంగ వైబ్రేషన్ అనేది, ఆ స్పందన అనేది అక్కడికి వెళ్ళి, ఆ కంపనం అనేది అక్కడికి వెళ్ళి అది అక్కడున్న ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసివేసి మీకు ఆ నొప్పి తగ్గేలా చేస్తుంది. చాలామంది నెలసరి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా ముందు నుంచే చేసుకోవచ్చు. ఓ 2-3 రోజులు ముందు నుంచి చేస్తే మీకు ఆ నొప్పి లేకుండా ఉండడం అనేది మీరు గమనిస్తారు. తర్వాత వెక్కిళ్ళు వస్తాయి చాలామందికి. ఆ ఎక్కిళ్ళు అంటాం కదా, ఆ వెక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు దీన్ని చాంట్ చేసి ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ చేతిని ఇలా పెట్టి టన్ 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 అనుకుని మనం అలా చేసుకుని 51 టైమ్స్ చేసి ఆ నీళ్లు తాగించిన వెక్కిళ్ళు తగ్గిపోతాయి. తర్వాత చాలామందికి ఎపిలెప్సీ ఉంటుంది, మూర్ఛ రోగం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ టన్నుని రెగ్యులర్గా చాంట్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ రావడం అనేది మీరు గమనిస్తారు. సో ఈ విధంగా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించింది మీరు ఈ టన్ చేయొచ్చు. అలాగే అశ్వీన అది మీకు దేని మీద వేస్తున్నాం మేము చూడండి. అశ్వీన అనేది ఏంటంటే సూర్యుని యొక్క పుత్రుడు ఆయన. ఆ అశ్వీనాన్ని కూడా మనం చాంట్ చేసినప్పుడు ఆ అశ్వీన అనుకుని మనం చేస్తే చాలా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా సరే, ఈవెన్ అణిమా ఒకటి చెప్తాను ముందు. ఈ అశ్విన అనేది మనం డయాబెటీస్, తర్వాత బీపీ, ఇలా చాలామందికి ఉంటుంది. అయితే స్పీడ్గా మీరు చాంట్ చేయకూడదు. ఆ చాంట్ చేసేది మినిమం 108 టైమ్స్ చేయాలి. మీరు ఎంతగా చేసుకుంటూ ఉంటే అంతగా మంచిది. అయితే ఇవి స్విచ్ వర్డ్స్ అనేది మామూలుగా శుభ్రంగా మనం ఎప్పుడన్నా చాంట్ చేయొచ్చు. శరీరం మీద రాసుకుంటే మాత్రం పీరియడ్స్ టైంలో శరీరం మీద రాయకూడదు లేడీస్, మిగిలిన టైంలో రాసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడం అంటే మీకు చెప్పాను కదా, ఒకసారి అని 3 సార్లు, ఒకసారి రాసి 3 సార్లు అనడం ఇన్స్టాల్ చేసుకోవడం 108 సార్లు. అది కూడా పీరియడ్స్ టైంలో కాకుండా మిగిలిన టైంలో చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మేము కోర్సు పెట్టాము. ఆ కోర్సులో ఆల్మోస్ట్ 100 వేదిక్ స్విచ్ వర్డ్స్ మీకు మీకు ఇన్స్టాల్ చేసి మీకు ఇవ్వడం ద్వారా మీ జీవితంలో మీరు వాడుకుని చాలా సంతోషంగా ఏ సమస్యకైనా మీరు అది వాడుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకసారి మీకు ఇన్స్టాల్ అయితే మీరు వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చాలామంది ఎవరైతే ఇంట్లో ఉండే లేడీస్ కానీ ఎవరికైనా మంచి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇది నేర్చుకుని మీరు 10 మందికి ఆ స్విచ్ వర్డ్ ఇచ్చి అలా చేయాలో నేర్పించి వాళ్ళు చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా మీకు కొంత ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇస్తారు. కాబట్టి మీరు హీలర్ ప్రెన్యూర్స్ అంటారన్నమాట. ఒక చిన్న
మీ జీవితాన్ని కూడా సంతోషంగా గడపడానికి బాగుంటుంది. ఈ అశ్వినాయే కాకుండా మీకు అణిమ అనేది ఏంటంటే అది శరీరంలో చాలామందికి ఈ కాలంలో క్యాన్సర్ అది వస్తుంది. తర్వాత లోపల సిస్ట్ ఫార్మేషన్ ఉంటుంది. అది చాలా భయపడుతూ ఉంటారు. అది ఏమవుతుందో, క్యాన్సర్ అవుతుందో ఏమో అని ఒక భయం ఉంటుంది. ఏదైనా గ్రోత్, శరీరంలో గ్రోత్ ఉన్నప్పుడు మీరు ఏదైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, చాంట్ చేసుకోవాలి. అది చేసుకుని దాన్ని మీరు ఎంతగా మీరు చక్కగా మనసు పెట్టి ధ్యాసతోటి, నమ్మకంతో, అంటే ఏమి తగ్గని నమ్మకం ఎందుకంటే అంటే తగ్గాలనే కదా మీరు చేస్తున్నారు. మీరు తగ్గాలని చేస్తున్నప్పుడు తగ్గుతుంది అని అనుకుని చేయడం ద్వారా ఇంకా చక్కగా మీకు రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ శక్తి. అవును అనుకుంటే ఎంత శక్తో, కాదు అనుకునేది కూడా అంతే శక్తి. ఈ రెండు శక్తుల్ని మనము బ్యాలెన్స్ చేసి ఈ కాదును తీసి అవును పెట్టామనుకోండి, ఎక్కువ శక్తి మన లోపలికి వస్తుంది. కాబట్టి అణిమ అనేది కూడా మీరు చేయడం ద్వారా, అణిమ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరంలో ఏ గడ్డలు ఉన్నా సరే దాని మీద ధ్యాస పెట్టి అణిమ అని మీరు 108 టైమ్స్ రోజు చేస్తూ ఉంటే ఆ గడ్డ అనేది తగ్గడం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ.